అండి, వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మనకి అన్ని నిజాలు చెప్తాడేమో అనుకున్నా, ఏదో ఒకటి నిజం చెప్తాడేమో మహాన్ భావుడు అనుకున్నా. ఆఖరికి ఆయన తీసుకునే జీతం ₹1 అన్నాడు. జనాలకి అబ్బో ఈయనేంటో ₹1 జీతం తీసుకుంటున్నాడు, ఎవరినైనా ఒక సీఎం నిజంగా రూపాయి తీసుకోవడం అంటే చాలా మంచి వ్యక్తి, అది ఇదని అప్పుడు చాలా మంది వాగారు. ఈరోజు చూస్తే సచివాలయంలో ఉండే ఇంటీరియర్ డిజైనింగ్ ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు అనమాట. ఏదన్నా క్యాబినెట్ మీటింగ్లు జరగాలన్నా, కలెక్టర్లు వచ్చి మీటింగ్ ఏమన్నా జరుపుకోవాలన్నా అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని దగ్గర దగ్గర కొన్ని ఫర్నిచర్లు అయితే 1 కోటి 2 కోట్లు ఏది పడితే అది, ఓవరాల్గా ఒక 5 కోట్ల ఫర్నిచర్ అలానే వాళ్ళ ఇంట్లోనే ఉందంట. సీఎంగా దిగిపోయిన తర్వాత ప్రభుత్వం పెట్టిన డబ్బు ఏదైనా కానీ, ఏ ఫర్నిచర్ అయినా కానీ అది మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే మళ్ళీ అది వెళ్ళాలి. మన మహానుభావుడు అన్ని నీతి వాక్యాలు అది ఇది చెప్తా ఉంటాడు. ₹1 తీసుకుంటాడు సీఎం, కానీ చెప్పే మాటలన్నీ కళ్ళబోరు కథలన్నీ చెప్తా ఉంటాడు. జనాలు చూస్తున్నారు కదండి. ఈరోజు 4 కోట్ల ఫర్నిచర్ ఈయన చేసింది 5 సంవత్సరాలు అయితే, మహా అయితే సీఎంకి 2-3 లక్షలు శాలరీ ఇచ్చినా కానీ నా దేశం 36 లక్షలు, 5 సంవత్సరాలకు గాను 1,80,00,000 ఎంత వస్తుంది. ఈయన ఈరోజు 5 సంవత్సరాలకు గాను 5-6 కోట్లు ఫర్నిచర్కే పెట్టుంటాడు అనమాట. దాన్ని ఈరోజు ఇంట్లో దాచుకున్నాడు. ఈరోజు ఏంటో వైసీపీ వాళ్ళు అది ఆయన డబ్బులతోటి ఇక పెట్టిన ఫర్నిచర్ ఊరకనే టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు ఊరకనే దాన్ని ఏదో ట్విట్టర్లో ట్రెండ్ చేయాలని ఏదో సృష్టించారని అది మాట్లాడుతున్నారు అని అంటున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. బాసు ఏదైనా అక్కడ ఖర్చు పెట్టింది గవర్నమెంట్, అవన్నీ మీకు ప్రూఫ్స్ తోటే మాట్లాడుతున్నారు తప్పితే ఏదో 4 మాటలు చెప్పాలని ఏదో మేమేదో మిమ్మల్ని ఏదో బయట పెట్టాలని అయితే మాకు లేదు. జరిగింది అక్కడ చెప్తాం, కానీ జరగంది ఏది మేము ఎప్పుడు మాట్లాడాం అనమాట. అదేదో చిన్నపిల్లలు పెట్టింది కాదు. అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా 16 నెలలు చిప్పగూడు తిన్న వాళ్ళు ఎవరు అక్కడ దాని గురించి మాట్లాడలేదయ్యా. ఐఏఎస్ ఐపీఎస్లు మాత్రమే అక్కడ మాట్లాడారు. దాని గురించి వాళ్ళే ప్రూఫ్స్ తోటి బయట పెట్టారనమాట. ఏదో టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు కాదు ఇది పెట్టింది. అక్కడ ప్రూఫ్లతోటి ఉదయం వదిలేరు. దాన్ని జన సైనికులు కావచ్చు, టీడీపీ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళు పెట్టింది. ఊరికే ఏది బెటరు, పొగుంటేనే ఎవడైనా పెట్టేది. మీరు ఇన్నాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి ఏదో ప్రజలకు ఏదో ఇస్తున్నారని ఏదో వాగ్దానాలు, ఏదో పనికిమాన వాగ్దానాలు చేసి ఏదేదో మాట్లాడారు. కానీ ఈరోజు దీనికి సమాధానం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ప్రతి దానికి నవ్వుతా అది ఇది అని ఏది పడితే మాట్లాడుతుంటారు. దీనికి ఈరోజు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ₹1 జీతం తీసుకుంటారు అది ఇది అంటారు కదా, మీరు చెప్పండి ఈరోజు మరి అది నిజమా అబద్ధమా? అసలు ఇంత ఫర్నిచర్ దేనికి యూజ్ చేశారనేది నిజంగా అసలు ఆ ఫర్నిచర్ అనేది అసలు ఈరోజు సచివాలయంలో ఉండాల్సింది మీ ఇంట్లో మీరు సపరేట్గా ఒక రూమ్ సృష్టించుకొని దానికి ఫర్నిచర్ అనేది అక్కడ సృష్టించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావడంలా. ఆఖరికి మీరు ఉండే ఇల్లు కూడా వేరే వాళ్ళు కట్టించి ఇవ్వాల్సినంత పరిస్థితి మీకు ఏర్పడిందంటే నాకు అర్థం కావట్లా. అదేమంటే లోటస్ పాండ్లో అవన్నీ ఉన్నాయి. ఈరోజు అమరావతిలో అయితే నీకు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని నాకు కామెడీగా ఉందన్నమాట. అది కూడా వేరే వాళ్ళు సృష్టిస్తే కానీ నువ్వు ఉంటున్నావు అనేది కూడా మాకు ఈరోజు తెలిసింది. ఇంత గనుడు అని అయితే మాకు తెలియలేదు. ఒకళ్ళ ఇల్లు కట్టిస్తేనే దాంట్లో ఉంటున్నావు. ఈరోజు